జైలుకు వెళ్లారా? జనం ఆశీర్వాదించినట్లే. కారాగారం నుంచి వచ్చారా? అధికార యోగమే. వినేందుకు విడ్డూరంగా ఉన్న కొంత వాస్తవం ఉంది. పొలిటికల్ లీడర్ ఎవరైనా జైలుకెళ్తే వాళ్లకు మహాదశ పట్టినట్లే. జనమంతా కలిసి ఆ నాయకుడిని అందలం ఎక్కిస్తారు. అందుకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇరుగు పొరుగున ఉండే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిస్తే చాలు, ఆ వ్యక్తితోనే కాదు కుటుంబంతో మాట్లాడడానికి కూడా జనం ఆలోచిస్తారు. అసలు నేరం చేశాడా లేదా అనే సంగతి పక్కన పెట్టేస్తే, అరెస్ట్ అయిన వ్యక్తి పొరపాటున ఎదురైతే చూసి చూడనట్లుగా తప్పుకొని వెళ్లిపోతారు. అయితే ఇదంతా సామాన్యుల వరకే వర్తిస్తోంది. ఓ రాజకీయ నాయకుడు జైలుకెళ్తే ఆ లెక్క వేరే అంటోంది సమాజం. ఆ లీడర్ గతేమిటి, ఏ నేర ఆరోపణపై జైలుకు వెళ్లాడు అనే విషయాలన్నీ గాల్లో కలిపేస్తారు. సదరు నేతను ప్రత్యర్థులు అక్రమంగా జైలుకు పంపించారనే వాదం తెరపైకి వస్తుంది. కటకటాల వెనుక ఉన్న నాయకుడు తన ప్రత్యర్థి అయిన అధికార పార్టీ కుట్రను ఎదుర్కొని నిలబడ్డ హీరోగా అవతరిస్తాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్ ఇలా పలు రాష్ట్రాల్లో నేతలు పలు ఆరోపణలతో జైలుకెళ్లారు. జైలుకెళ్లాక వారిని పార్టీ నేతలు కానీ ప్రజలు కానీ పక్కన పెట్టకపోగా వారిని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఏపీలో నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023లో అప్పటి ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. 53 రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలయ్యారు. చంద్రబాబును జైలు పాలు చేయడం అధికార పార్టీ వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. జైలుకి వెళ్లకపోతే చంద్రబాబు గెలిచేవారో లేదో కానీ వెళ్లడం తనకే ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాబుపై సింపతి పెరిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి కనీవిని ఎరుగని మెజారిటీతో విజయం సాధించింది. చంద్రబాబు తిరిగి సీఎం అయ్యారు. గతంలో వైఎస్ జగన్ ను అక్రమ ఆస్తుల కేసులో 2012 మే 27న సిబిఐ అరెస్టు చేయగా దాదాపు 16 నెలల జైలు జీవితం గడిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ వైసీపీ 67 స్థానాల్లో గెలవడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఆ తర్వాత మెల్లగా 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో జగన్ కల నెరవేరింది. తెలంగాణలోనూ అలాంటిదే జరిగింది. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆయనకు పార్టీలో ప్రధాన పీఠమే ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారనే ఆరోపణలతో 2020 మార్చి 5న అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా చేసిన రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక రేవంత్ రెడ్డి 2021 జులైలో టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. డీకే శివకుమార్ను మనీ లాండరింగ్ కేసులో 2019 సెప్టెంబర్ 3న ఈడీ అరెస్టు చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో 2019 అక్టోబర్ 23న విడుదలయ్యారు. అక్కడ కాంగ్రెస్ పై ఆరోపణలున్నప్పటికీ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన డీకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్ లో జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ను రీసెంట్ గానే కేసులో ఇరుక్కున్నారు. ఓ భూ కుంభకోణం కేసులో ఈడీ 2024 జనవరి 31న అరెస్టు చేసింది. అప్పటికే ముఖ్యమంత్రి అయిన హేమంత్ అరెస్ట్ అయిన కాసేపటికే తన పదవికి రాజీనామా చేశారు. 49 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అంతేకాదు జూలై 4న తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. జమ్మూ కాశ్మీర్ లోనూ ఇలాంటిదే జరిగింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫారూక్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం 232 రోజులు గృహ నిర్బంధంలో ఉంచింది. 2019 ఆగస్టు 5 నుంచి 2020 మార్చి 24 వరకు ఒమర్ నిర్బంధంలో ఉన్నారు. అనంతరం 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒమర్ గెలుపొందగా ఆయన పార్టీ ఎన్సీ మొత్తం 42 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఫైనల్ గా ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనే సామెత పలువురికి వర్తించిందనే చెప్పొచ్చు. ఒకసారి సీఎం అయిన వారు మళ్లీ సీఎంగా, అసలు సీఎం కాని వారు వారి కలను నెరవేర్చుకునేది ఈ సంఘటనల ద్వారా అర్థం.